ఎల్జీ వాషింగ్ మిషన్ బోర్డు కంప్లైంట్ వచ్చింది. అయితే సరిగ్గా ఆన్ అవ్వట్లేదు. చెక్ చేస్తే మొత్తం చీమలు పుట్టే ఉంది ఇందులో. ఎప్పుడు మనకి ఎలకలు వస్తాయి, దీనికైతే మొత్తం చీమలు వచ్చినాయి. మొత్తం చీమల వల్ల బోర్డు కాలిపోయింది అన్నమాట. ఇది చూడండి, మొత్తం చీమలు ఉన్నాయి. గంట చీమలు ఉంటాయి కదా, అవి పెద్ద చీమలు మొత్తం అన్ని ఇందులో కలిపి చచ్చిపోయినాయి. అదే దీని బోర్డు అయితే ఆన్ అవ్వట్లేదు. జోకులు కూడా అస్సలు బాగలేదు, అన్నీ కట్ అయిపోయినాయి అన్నమాట. ఆల్రెడీ ఒకసారి ర్యాట్ కటింగ్ కూడా ఉన్నట్టుంది. జాయింట్ చేశారు కానీ అవి సరిగ్గా చేయలేదు, అవ్వలేదు. అయితే మనం సెకండ్ తీసుకున్నాం, ఇంట్లోకి యూజ్ చేసుకుందాం కదా అని మిషన్. దీన్ని ఈరోజు సెట్ చేసేస్తాను. ఇప్పటి నుంచి అలాగా షాప్లో ఉండిపోయింది మిషన్ ఇది మనకి. అండ్ దీని జాబులు కట్టి అసలు జాయింట్స్ కూడా చేయడానికి లేకుండా చాలా దగ్గర కట్ అయిపోయినాయి. అండ్ బోర్డు అయితే ఇంకా అసలు పనికిరాదు. అయితే మొత్తం చూడండి, ఐసీలు గట్ట అన్నీ కాలిపోయినాయి. ఇంకా అలా చూస్తుంటే కనబడుతుంటాయి. అది కాలిపోయింది, దాని పక్కదే కాలిపోయింది, ఇంకా ఎదరలో కూడా ఒకటి కాలిపోయింది. బోర్డు అయితే పనికిరాదు. అయితే ఇంకా దానికి వచ్చినా సరే మళ్ళీ ఇంకోసారి రిపేర్ చేయించుకోవడం ఉండకూడదు కాబట్టి మనకి కొత్త బోర్డు తీసుకోవడం బెటరు. అండ్ ఈ పిన్లు అయితే మొత్తానికి లోపలికి అలా కట్ అయిపోయినాయి. ఇవి కూడా తీసి డైరెక్ట్ పిన్ దగ్గర నుంచి డైరెక్టర్ వైర్ వేస్తాను ఇంకా. అండ్ ఆ పిన్ దగ్గర చిన్న వైర్ మొక్క ఉంది కదా, దాని స్లీవ్ ఇప్పుడు మనం తీయాలి. మామూలుగా తీస్తే కట్ అయిపోద్ది కాబట్టి దాన్ని కాల్చి లాగితే వచ్చేస్తుంది. చూడండి, దానికి ఇప్పుడు జస్ట్ ఏదైనా మనకి ఒకవేళ కట్టర్ లేకపోయినా మన దగ్గర ఇలా హీట్ చేసుకుని స్లీవ్ లాగేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేది. అది కొద్దిగా స్పీడ్గా లాగాలి, లేకపోతే చేయగలుగుతుంది. ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో పట్టుకుని లాగానే వచ్చేస్తుంది. సింపుల్గా వస్తుంది. ఇలా యూజ్ చేయొచ్చమాట. ఇదైతే మా డాడీ చెప్పాడు నాకు. చిన్నప్పుడు మా డాడీ అలాగే చేసుకోడు. చాలామంది వాషింగ్ మిషన్ కానీ ఏసీలు కానీ ఇలాగ జాకులు దగ్గర కట్ అయిపోతే ఇంకా జాకులు చేయడానికి చాలా కష్టపడతారు. మళ్ళీ షోల్డరింగ్లు గట్రా అని చూస్తారు. షోల్డరింగ్ మరీ చేసుకోవచ్చు కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర షోల్డరింగ్ రాడ్ గట్రా లేకపోతే ఇలాగైనా ట్రై చేయొచ్చు. ఇది కూడా కరెక్ట్గానే ఫిక్స్ అవుతుంది. అండ్ ఇదే మన కొత్త బోర్డు, అంటే ఎల్జీ ఒరిజినల్ బోర్డు ఇది. కాకపోతే పక్కన పెట్టేసాడు ఎప్పటి నుంచో, అందుకే ఇది అలా ఉంది. కాకపోతే ఇది వర్కింగ్ బోర్డు, మంచి బోర్డే. అయితే ఎప్పటి నుంచో అలా పక్కన పెట్టడం వల్ల అలా వేరైంది. అండ్ సేమ్ బోర్డు మాట ఇది. ఇప్పుడైతే దీని జాక్స్ మొత్తం అన్ని కొట్టేసినాయి కదా, ఇవన్నీ చేద్దాం. ఒక జాక్స్ చేశాను ఆల్రెడీ, ఇది ఇంకోటి, దీన్ని కూడా కొట్టేసినాయి దగ్గరికి. అండ్ ఈ పెన్ అయితే నేను ఇప్పుడు లాగినంత ఈజీగా అయితే రాదు, దానికోసం అయితే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. అండ్ చిన్న పిన్నిస్ కానీ ఏమన్నా ఉంటే దాంతో దాని పిన్ నొక్కి లాగితే అప్పుడు వస్తుంది అన్నమాట. కాదు, అది కరెక్ట్గా నొక్కితేనే వస్తుంది. చాలామందికి తెలీదు, అంటే లెర్నర్లకు తెలియదు. ఓల్డ్గా ఎప్పటి నుంచో చేసేవాళ్ళకి అయితే ఇవన్నీ ఐడియా ఉంటాయి ఎప్పటి నుంచో. అండ్ దీనికి అది వేసి తర్వాత హీటింగ్ స్లీవ్ వేసి హీట్ చేస్తాను. ఈ హీటింగ్ స్లీవ్స్ ఏంటంటే మనం మామూలుగా ఎలక్ట్రికల్ టైప్ కానీ బాగుంటుంది అన్నమాట. కరెక్ట్గా పట్టుకుంటుంది, నీట్గా కూడా ఉంటుంది మనం చేసే వర్క్. నేను చేతితో ఫోన్ పట్టుకుని చేతితో ఇలాగే వర్క్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది నాకు. ఒకసారి ఎవరైనా ఉంటే పక్కన మా బామ్మది గట్రా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరు లేనప్పుడు మాత్రం ఇలా ఒక చేతితో పట్టుకుని ఇబ్బంది పడాలి. అంత కష్టమన్నా పెద్దగా లైక్స్ కానీ వ్యూస్ కానీ ఏమి రావు, కానీ తప్పదు, అలా నడిపిద్దాం బండి, చూద్దాం. అండ్ నా వీడియోస్ మాత్రం ఒక 500 మంది 600 మంది చూసినప్పుడు కనీసం అందరూ 30 మంది 40 మంది, అంటే మన సబ్స్క్రైబర్స్ ఒక 67 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అందులో కొంతమంది మాత్రం 30 మంది 40 మంది మాత్రం కంపల్సరీ లైక్లు కొడుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియోలు చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం ఇలాగే ఉంటే ఒక 10 వాషింగ్ మిషన్లు, ఒక 20 ఏసీలు, ఒక 10-15 ఫ్రిడ్జ్లు రిపేర్లు చేసుకుంటూ వాటి వీడియోలు మీకు పోస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటాను. ఈ జీవితానికి ఇంతే చాలా, నాకు ఇంకేం అక్కర్లేదు, పీస్ఫుల్గా అలా పోతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, ఏదైనా డౌట్లు ఉన్నా నన్ను అడిగితే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు కూడా, మ్యాక్సిమం హిందీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు ఏంటో, కానీ నాకేం హిందీ రాదు, నన్ను అడుగుతారు, నేనేం చెప్పను. ఓకే, దీనికైతే అన్నీ జాయింట్లే, నేనేం వైర్లు తగలబెట్టేయట్లేదు, జస్ట్ హీట్ చేస్తున్నాను అంతే. కంగారు పడకండి ఎవరన్నా చూసి. జస్ట్ ఆ హీటింగ్స్ తెలిసి కొంచెం హీట్ తగిలిస్తే అది ముడుచుకుపోద్ది అన్నమాట, వైర్ని టైట్గా పట్టుకుంటుంది, బాగా యూజ్ అవుతాయి. అండ్ జనరల్గా ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ బోర్డు పోయింది అంటే
కారణం మ్యాక్సిమం ఏమన్నా లోపల ర్యాట్ కటింగ్లో ఉన్నప్పుడు మనం చూసుకోకుండా యూజ్ చేస్తాం కదా, అలాంటి టైంలో కాలిపోతుంటాయి. లేకపోతే హై వోల్టేజ్ వచ్చినప్పుడు గట్రా కాలిపోతుంటాయి. కాబట్టి ఏంటంటే వాతావరణం బాగాలేని టైంలో గట్రా కొద్దిగా లెగ్లు అలా పెట్టేసి వదిలేయడం గట్రా చేయకుండా ఉంటే కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. అండ్ కుదిరితే చిన్న ఎంసీబీ స్విచ్ చేయించుకోవడం ఇంకా మంచిది. లేకపోతే గమ్మున పీసీబీ మీద పడిపోతే కాలిపోతాయి అన్నమాట. మళ్ళీ వీటిని అంటే కొన్ని కంపెనీలు అయితే దొరుకుతాయి, కానీ అన్ని కంపెనీ బోర్డులు గమ్మున దొరకవు. దానివల్ల చాలా ఇబ్బంది పడాలి. అండ్ ఇప్పుడు మనం అగ్గి పెట్టి చూడండి అలా వెలిగిస్తాం పొలా అది పొలా. అండ్ ఈ వాషింగ్ మిషన్ కోసం నేను వెలిగించిన అగ్గి పొలాలతో ఇల్లు కట్టేసి అండ్ వెలిగించాను ఏకంగానే. షాప్ నుండి అగ్గి పొలాలు ఉన్నాయి. మ్యాక్సిమం అయిపోయినాయి అన్నీ చేస్తాను. దాంట్లో చూడండి ఎంత నీట్గా ఉందో. అన్నాడు ఎలా ఉండేది మొత్తం కటింగ్ ఉండదు కదా, ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి, ఇవి కూడా చేసేస్తాను. లోపలికి మ్యాక్సిమం కొన్ని వైర్లు బర్న్ అయిపోతాయి, అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం ఎదురు జాయింట్ చేసుకుని వెళ్ళిపోయినట్టు మాత్రం సరిపోదు, అన్నిటి చూసుకుంటూ ఉండాలి ఒకసారి. లేకపోతే మనం వైర్ బాగానే ఉంది కదని చెప్పి జాయింట్ చేస్తాం, లోపలేమో వైరు కట్ అయిపోతాయి అన్నమాట. ఈ చిన్న వైర్లు ఏంటంటే మరీ అల్పంగా ఉంటాయి అట్లా ప్రాణాలు. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. అండ్ దీని ప్లగ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను, ఇప్పుడు ఆన్ చేస్తాను. అండ్ అదిగోండి ఆ కింద ఇండోర్ కాయిల్ ఒకటి కనపడింది కదా ఇప్పుడు మీకు ఏసీది, అది మందే. దాన్ని కూడా రిపేర్ చేస్తాను. అది కాయిల్ లీక్, అది కాయిల్ లీక్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో. ఏసీ మెకానిక్ ఏమన్నా లెర్నర్లు ఉంటే అది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ దగ్గర లీక్ వచ్చింది, అది చేసి పెట్టాను అది వీడియో. అంటే ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేస్తాను. వీడియో అంతా అయిపోయింది అని చూసారు కదా. ఇప్పుడైతే బోర్డ్ వర్కింగ్ సూపర్. ఇప్పుడైతే రన్నింగ్ పెట్టి చూపిస్తాను. నేను పవర్ ఆన్ బటన్ అయితే నొక్కాను. ఇప్పుడు స్పిన్ పెడుతున్నాను. మ్యాక్సిమం అంటే వాటర్ పెట్టడానికి మనకి షాప్లో కుదరదు కాబట్టి స్పిన్ పెట్టి చూపిస్తున్నాను. షాప్లో మనకి కుళాయి ఉండదు కదా. స్పిన్ అయితే స్టార్ట్ చేశాను నేను. అండ్ ఈ వాషింగ్ మిషన్ ఎల్జీలో టాప్ లోడ్లో హీటర్ మోడల్ ఉందన్నమాట దీనికి. అందుకే దీని బోర్డు కొనడం కూడా కొద్దిగా టైం పట్టింది నాకు. అని చూడండి స్పిన్ తిరుగుతుంది, మిషన్ అయితే వర్కింగ్ అయిపోతుంది. సక్సెస్. మా వాడికి ఇంకా గిఫ్ట్ ఇచ్చాడు దీన్ని. మన వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మై సబ్స్క్రైబర్స్ 67 మంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ పెడతాను. అని చూడండి మిషన్ బ్యాక్ సైడ్ కూడా మీకు బాగా క్లారిటీ కనబడుతుంది. నేను వెనకాల చూపిస్తున్నాను. మిషన్ మూవ్ అవుతుంది కదా, రన్నింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, బై.